సో ఇప్పుడు మీ అన్న వాళ్ళతో మీరు ఎక్కువ తిరిగి వీడియోస్ ఏదో పెడుతున్నారు, వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్, మీ అన్న మీ ఫ్రెండ్స్ తోటి. అంటే ఏంటి అది మిస్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు దాకా అది కొన్ని రోజులు మిస్ అయ్యారా, లేకపోతే అది ఇప్పుడు దీని నుంచి బయటికి రావడానికి మీ అన్న మీతో మిమ్మల్ని అలా బయటికి రానికేనే నాకు టు బి ఫ్రాంక్ ఇష్టం ఉండదు మందు కానీ పార్టీస్ కానీ అదర్ దెన్ వర్క్ వేరే ఇన్వాల్వ్మెంట్స్ కొంచెం ఇష్టం ఉండయి. మా అన్న గిల్ట్ ఫ్రీగా పార్టీస్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ తోని, నాకు గిల్ట్ వస్తుంది, అరే మనం పని చేయకుండా ఏం చేస్తున్నాం, మనము ఆల్కహాల్ కూడా తాగరాదు కదా, మంచిది కాదేమో అని డౌట్ ఉంటది. చికెన్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ చికెన్ వెరైటీస్ అవి తింటే మంచిది కాదు కదా, ఇంత కారం తినొచ్చా, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తా. ఇది ఈ మ్యారేజ్ బ్రేకప్ కొంచెం పెయిన్ ఉంటది కదా, 100% ఉంటది. నాకు తెలిసి నా ప్లేస్ లా వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ డిప్రెస్ అవుతుంది, చాలా ఎగ్జైటింగ్ గా గడపనికే ట్రై చేస్తా, ఆల్టర్నేటివ్స్ వెతుక్కోనికే. దీనికి వన్ అదర్ రీజన్ ఏంటంటే సూసైడ్ ఇది ఇష్టం ఉండే నాకు, డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుంటారు కదా, బికాజ్ మా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. సూసైడ్స్ మా తాత వాళ్ళ ఫ్యామిలీలో ఉండే, వాళ్ళు కొంచెం బాధ అయితే సూసైడ్ చేసుకుంటుండ్రి. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉంటుండే బాలు అని, వాళ్ళ ఫ్యామిలీలో కూడా అరే ఏమైంది అంటే ఇట్లా మా మామ విషం తాగింట్రా, వాళ్ళు రైతు కుటుంబము, ఇంకా రోజు ఒకరు ఏదో ఒకటి తాగుతుంటే దానిపైన మా ఫ్రెండ్స్ కిరణ్ అని వాళ్ళు వీళ్ళు ఉంటుండ్రి. అప్పుడప్పుడు ఫన్ గా కూడా అరే మీ వాళ్ళు చాయ్ తాగినట్టు విషం తాగుతారేంద్రా రోజు పొద్దున్న లేచి అంటుండ్రి. వాళ్ళ లైఫ్ లో కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుండే. అట్లా మా లైఫ్ లో కూడా కొన్ని సూసైడ్ చేసుకున్న ఉన్నాయి, దానివల్ల ఫ్యామిలీ మొత్తం నష్టపోయినాయి చూసిన నేను. అండ్ డిప్రెస్ అయితే కూడా చూసిన, ఇట్లా రూమ్ లో తలుపేసుకొని ఇట్లా డిప్రెసింగ్ ఉండి అందరు జాలి కోసం వెయిట్ చేస్తూ, ఇవన్నీ నచ్చాయి నాకు. అందుకే మా అక్క యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మేము మామూలుగానే ఉంటుంటాం అందరం, నవ్వుకుంటాం. చుట్టాలందరూ వచ్చి మేమంతా డిప్రెషన్ లో ఉంటామేమో, ఏడ్చుకుంటూ ఉంటామేమో అని హక్ చేసుకొని వాళ్ళే ఏడుస్తుండ్రి, ఏమైంది ఏమైంది అంటుంటాం మేము. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇది కూడా కష్టమైన సిచ్యువేషనే, బికాస్ వింటనే భయమవుతుండే ఒక్కొక్కసారి. డివర్స్ అనే మాటలు, బ్రేకప్ అనే మాటలు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో అని. పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్ అనిపించింది. సో ఇది ఈ పార్టీలు చేసుకోనికే కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఆ బ్రేకప్. దానికి నుంచి బయటికి రానికే అంటే ఒక చిన్న టైం పాస్ లాగా, ఒక సొల్యూషన్ లాగా అనిపించింది. ఇవన్నీ అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు మానేస్తున్నాయి ఇక మళ్ళీ